మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బుడతంబొట్లు అనే ఓ పిసనారి వడ్డీ వ్యాపారి. అతనికి ఓ చిన్న దుకాణం కూడా ఉంది. చిన్నప్పటి నుంచి కష్టం చేసి చేసి చివరికి ప్రజలకు వడ్డీలిచ్చేంత స్థాయికి వెళ్ళిపోయాడు. దుకాణానికి వచ్చే వాళ్ళను కాస్త మోసం చేసే అలవాటు కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఏమిటమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు మా దుకాణానికి. ఇంతకేం కావాలేంటి? అర్ధసేరు మినపప్పు, కేజీ పంచదార ఇవ్వండి అన్నయ్య గారు. పొద్దు పొద్దున్నే మంచి బేరమే తగిలిందిలే అనుకొని కాస్త ఎక్కువ రేటే చెప్పాలనుకుంటాడు. అమ్మా, అర్ధసేరు మినపప్పు, కేజీ పంచదార మొత్తం కలిపి మీది 500 రూపాయలు అవుతుంది. ఇవ్వమంటారా? ఏంటి, నేను తీసుకున్న 2 వస్తువులకి 500 అవుతుందా? వామ్మో, నీకంటే పక్కనే ఉన్న గొట్టం గోవిందగాడే నయం. అయితే వాడి దగ్గరికి వెళ్ళి తీసుకో చెల్లెమ్మా. వెళ్తాంలే, నీ మినప్పప్పు పంచదార నీ దగ్గరే పెట్టుకో. పొద్దు పొద్దున్నే దరిద్రమైన బేరం తగిలింది అనుకొని బుడతంబొట్లు కాస్త కోపంగా ఉంటాడు. ఇంతలో ఒక ఆవిడ దుకాణానికి వస్తుంది. ఇదిగో అన్నయ్య గారు, 2 సేర్ల బియ్యం ఇస్తారా? ఎందుకు ఇవ్వం? 2 సేర్ల బియ్యం 230 అవుతుంది. ఇచ్చేయమంటారా? అదేంటన్నయ్య గారు, పోయిన నెల 150 పుచ్చుకున్నారుగా. పోయిన నెలనే ఈ నెలనే. ఇంతలో దుకాణంలో ఉన్న గంటగాడు, అవునవును, అప్పటికప్పుడు ధరలు పెంచేయమని పైనుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయిలేండి. రే, నువ్వు నోరు ముయ్యరా ముండపకీర్. అయినా మరీ ఇంత దారుణంగా చెప్తున్నారేంటన్నయ్య గారు? మా లాంటి వాళ్ళు ఎలా బ్రతకాలి? అయినా నన్నేం చేయమంటావమ్మా? ధరలు ఏమన్నా నా చేతిలో ఉన్నాయా? పైన పెద్దవాళ్ళు పెంచేస్తున్నారు, మనం గడ్డి తింటా మనం నోరు మూసుకొని ఉంటున్నాం. ఇంతకు మీకు కావాలా అక్కర్లేదా? ఒక మాట చెప్పండి. ఈ బుడతంబొట్లుగాడి వ్యవహారం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వీడి ధైర్యం ఏంటంటే వీడికి ఎవ్వరు ఎదురు చెప్పలేకపోవడం. వీడికి ఎవ్వరు ఎదురు చెప్పరన్న ధైర్యంతో వీడి ఆటలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. లేదంటే అంతే ఇంకా. అయినా ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఊరిలో ఇంకో ఆనిముత్యం కూడా ఉన్నాడులేండి. వీడి పేరు సిగ్గులేని సుధాకర్. వీడికి కూడా ఒక బుడతంబొట్లుగాడి లాంటి దుకాణం కూడా ఉందిలేండి. వీడి సంగతి కూడా చూసేయండి. ఇంకా ఏంటి కమిటీ మెంబర్ గారు ఇలా వచ్చారు? ఏం కావాలేంటి? ఓ 1/2 కిలో శనగపిండి వేయరా, సిగ్గులేనుడా. సిగ్గులేని సుధాకర్ తెలివి తక్కువ వాడనుకునే ఓ తెలివైన తిక్కలోడు. అందుకే అందరూ ఆ ఊర్లో సిగ్గులేని సుధాకర్ అని పిలుస్తూ ఉంటారు. నీ మహం మండ, నువ్వెంత నీ బతికెంతరా? కమిటీ మెంబర్ గాని గమ్మున ఉంటున్నా, లేదంటే నా వెంట్రుకతో సమానంగా చూసిందిరా నిన్ను. అయ్యా కమిటీ మెంబర్ గారు, 1/2 కిలో శనగపిండి 108 రూపాయలు అవుతుంది. ఇవ్వమంటారా? ఏమిట్రా సుధాకర్, మనలో మనకు ఇంత ధర చెప్తున్నావు? నీకంటే ఆ బుడతం బొట్లుగాడే నయం కదరా. కాస్త మనుషుల్ని బట్టైనా ధరలెక్కిస్తాడు. మీరు కమిటీ మెంబర్ అయినా ఆఖరికి అడుక్కున్న వారైనా ధర మటుకు తగ్గదు. ఇంకో విషయం, నిన్ను చూసినప్పుడల్లా ఒకటి అనిపిస్తూ ఉంటుంది. చెప్పేమంటారా? నన్ను చూస్తేనా? ఏంటో చెప్పు మరి. మీరు చూడ్డానికి అప్పుడప్పుడే పంది ఈనిన పంది పిల్లలా ఉంటారు. మీకు ఎలా ఇచ్చారయ్యా ఈ కమిటీ మెంబర్ పోస్టు? నన్ను పంది పిల్ల అంటావా? లేక గాడిద పిల్ల అనాలా? నీ ముండమయ్యా, నువ్వు నీ తెలివి తక్కువ మాటలు. వ్యాపారం ఎలాగో చేసుకునేది రాదు, కనీసం వచ్చిపోయే వాళ్ళకన్నా మర్యాద ఇవ్వరా? కాస్త వ్యాపారం అన్న జరుగుతుంది. నీలాంటి వాళ్ళని 100 మందిని చూశానులే గాని శనగపిండి లేదు, సున్ని పిండి లేదు. దయచేయండి. ఇంకా చూశారు కదా ఈ సిగ్గులేని సుధాకర్ గాడి వ్యవహారం. బేసిక్గా వీడు మంచివాడే, కానీ సిగ్గులేనోడా అని పిలిస్తే వీడికి శరీరంలో ఎక్కడో తెలియని మంట. వీడి శరీరం కింది భాగంలో ఏదో తెలియని అలజడి. వీళ్ళెలాగూ ఈ జన్మకు మారరు అని తెలిసినా కూడా ఆ బుడతంబొట్లుగాడి అమ్మాయి అలాగే సిగ్గులేని సుధాకర్ వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిసిమెలిసి బ్రతకాలనుకుంటారు. ఆలస్యమైతే మా అమ్మ పెద్ద గొడవ చేస్తుంది ప్రభాకర్, నేను వెళ్ళాలి.
వెళ్తే వెళ్ళావు గాని మన ఇద్దరి విషయం ఇంట్లో ఏమైనా చెప్పావా? అమ్మో, మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నిల్చుండగానే ఇస్త్రీ చేసేస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అటుగా బుడతంబొట్ల దుకాణంలో పనిచేసే గంటగాడు వాళ్ళిద్దరినీ చూస్తాడు. చూసి అక్కడ ఏమీ మాట్లాడకుండా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయ్యయ్యో, ఈ గంటగాడు ఎటు వెళ్తున్నాడేంటి? వీడు గనక మా ఇంట్లో చెప్తే అసలే మీ నాన్నకు మా నాన్నకు అస్సలు పడదు. ఏం కాదులే సునీత, నువ్వేం భయపడకు, నేనున్నానులే. ప్రభాకర్, సునీత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం ఆ గంటగాడు ఇంట్లో చెప్పేస్తాడు. అసలే బుడతంబొట్లకు ఆ సిగ్గులేని సుధాకర్కు అస్సలు పడదు. ఇక ఈ విషయం తెలుసుకొని, ఒరే సిగ్గులేని సుధాకర్, ఇంత దౌర్భాగ్యాన్ని పాల్పడతాడా నీ కొడుకు? నీకు సిగ్గులేదు, నీ కొడుకు సిగ్గులేదు. థూ. ఏ బొట్టంబొట్లు, నన్నేమైనాను పడతాను, అంతేకాని నా కొడుకును మాత్రం ఏమీ అనకు. నా కొడుకుని నలుగురిలో తల ఎత్తుకునేలా పెంచాను. అబ్బో, పెంచావులే. నీ పెంపకానికి నీ కొడుకు శతకోటి దండాలు. నీ కొడుకు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. మొదటిసారని ఊరుకుంటున్నాను. ఇంకోసారి మా అమ్మాయిని మీ వాడితో చూశానో నరికి పోగులు పెడతాను. సిగ్గులేని సుధాకర్ని అలా అనేసరికి మౌనంగా ఉండిపోతాడు. గట్టిగా అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వస్తారని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటాడు. అదే రోజు రాత్రి ప్రభాకర్ వాళ్ళ నాన్నతో, ఇంకోసారి తనను అస్సలు కలవను, అలాగే తనను పూర్తిగా మర్చిపోతాను. ఏంట్రా, ఇంత చిన్న విషయానికే నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోదామంటున్నావు? నువ్వు నా కొడుకు అనే దానికే సిగ్గుగా ఉందిరా. ఏంటి నాన్న, ఆ బుడతంబొట్లుగాడు నిన్ను అంతలా తిట్టాడే, నీకు కొంచెమైనా సిగ్గు లేదా నాన్న? ఒరే, నా సిగ్గు నేను చిన్నప్పుడే బట్టలిప్పి స్నానం చేసినప్పుడే పోయిందిరా. ఇప్పుడేంటి, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం కదా, 600 100 ఇద్దరి పెళ్లి ఘనంగా జరిపిస్తానులే. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం ఊర్లో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. బుడతంబొట్లు దుకాణానికి వచ్చే వాళ్ళంతా కూతురు గురించే అడుగుతూ ఉంటారు. ఈ బాధంతా తట్టుకోలేక కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళందరూ కలిసి పట్నానికి వెళ్ళిపోతారు. ఒరే ప్రభాకరు, నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా. ఐ ప్రౌడ్ ఆఫ్ మై సన్. ఏమిటి నాన్న, ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు నన్ను పొగుడుతున్నావు? అదేం లేదులేరా, నువ్వు ప్రేమించిన విషయం ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ బాధ తట్టుకోలేక ఎక్కడో పట్నంలో ఉండే వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళాడంటలే. మరి నా సునీత కూడా వెళ్ళిపోయి ఉంటుంది కదా నాన్న, ఎలా మరి? వాళ్ళు పట్నానికి వెళ్ళి మంచి పని చేశారులేరా. ఎందుకంటే బుడతంబొట్లు పట్నానికి వెళ్ళిన తరువాత మరుసటి రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. ఆ దొంగలు ఇంట్లో ఉన్న బంగారం, దుకాణంలో ఉన్న సరుకులు దాదాపుగా అన్నీ దొంగతనం చేస్తారు. చూస్తుండగానే 1 నెల రోజులు గడిచిపోయాయి. బుడతంబొట్లు కుటుంబం తిరిగి ఊరికి వస్తారు. అయ్యో, నా నగలన్నీ పోయాయే, నా దుకాణంలో అన్నీ పోయాయే, మా అమ్మాయి పెళ్లికి దాచుకున్న డబ్బు మొత్తం దొంగలు పట్టుకెళ్లారే. ఇప్పుడు ఏం చేయాలి నేను? బుడతంబొట్ల కుటుంబం ఊరికి వచ్చిన విషయం తెలుసుకొని, అలాగే దొంగతనం జరిగిన విషయం కూడా తెలుసుకొని సిగ్గులేని సుధాకర్ సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్తాడు. ఏమిట్రా బుడతంబొట్లు, ఇంట్లో దొంగలు పడ్డారంటనే ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరు ఆ దొంగ విధవా, కనుక్కున్నావా? ఏమోరా సుధాకరు, ఈ ఇంట్లో ఉన్న బియ్యం మూటలతో సహా దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. మా అమ్మాయికి పెళ్లికి దాచుకున్న డబ్బు మొత్తం పట్టుకెళ్లారు. బుడతంబొట్లు బాధని ఆసరాగా తీసుకొని సిగ్గులేని సుధాకర్ ఇలా అంటాడు. ఏంట్రా, మీ అమ్మాయికి పెళ్లికి దాచుకున్న డబ్బు మొత్తం తీసుకెళ్లారా? ఇప్పుడు ఎలా చేస్తావురా మీ అమ్మాయి పెళ్లి? అదేరా నా బాధ. ఈ రోజుల్లో కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? ఒకవేళ చేసుకున్నా బాగా చూసుకుంటాడో లేదో అని రోజు బాధపడాల్సి వస్తుంది. సిగ్గులేని సుధాకర్ తెలివి బయట పెట్టాల్సిన టైం వస్తుంది. మన దుకాణాల గొడవల వలన మన ఇద్దరి మధ్య రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఏమీ అనుకోనంటే నీకు ఒక సలహా ఇస్తా. అదేంటంటే, మీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా పంపు. ఏంటి, నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలా? ఓరే, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాన్రా.
నువ్వు కారణం లేకుండా కబుర్లు చెప్పవని ముందే ఆలోచించాల్సింది. అయినా సరే ఇప్పుడు నీ అవసరం నాకు పడింది. నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటే అదే చాలు నాకు. అలా మంచి రోజు చూసి ప్రభాకర్ సునీతల పెళ్లి జరుగుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథను ఇంకా కొనసాగించాలంటే మా సిగ్గులేని సుధాకర్కి ఒక కామెంట్ చేయండి. బుడతంబొట్లకి మాత్రం ఒక లైక్ కొట్టండి.